హాయ్ ఆల్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మీ అందరికీ నా నుంచి ఒక చిన్న విన్నపం. మీరు వెళ్ళే ముందు మన ఛానల్లో ఈ వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయగలరు. అలాగని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. మీకు వీడియో నోటిఫికేషన్స్ రాగానే మీరు వెంటనే వీడియో చూడగలరు. ఇక ఈరోజు కథలోకి అయితే వెళ్దాం. రేవతి, రఘు ఇద్దరూ కూడా అన్నా చెల్లెళ్ళు. అయితే వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులకి చాలా లేటుగా అందిన సంతానం. మొదటగా రఘు పుట్టాడు. ఆ తర్వాత ఒక 4 సంవత్సరాల తర్వాత రేవతి కూడా పుడుతుంది. ఇక చాలా లేటుగా పుట్టిన సంతానం వల్ల వాళ్ళిద్దరినీ వాళ్ళ అమ్మ నాన్న చాలా ప్రేమగా చూసుకునేవారు. ఎంత ప్రేమగా అంటే వాళ్ళిద్దరినీ చూసి అందరూ కుళ్ళుకునేంతగా. కానీ ఎప్పుడూ కూడా రఘుకి ఒక లోటు కనపడుతూ ఉండేది. ఇంట్లో ఆడపిల్ల అవ్వడం వల్ల ఏమో తెలియదు, కానీ ప్రతి విషయంలో తన చెల్లికిచ్చిన ప్రాధాన్యత తనకైతే ఇచ్చేవారు కాదు. బట్టలు కొన్నా ఏవి కొన్నా కానీ మొదటగా చెల్లెల్నే అడిగేవారు. ఆ తర్వాతని రఘుని అడిగేవారు. ఇది చూసిన రఘు ఎప్పుడూ కూడా ఒక అయోమయంలో పడుతూ ఉండేవాడు. నాకంటే వీళ్ళకి చెల్లె ఎక్కువ అనే స్థితిలో అతను ఆగిపోయాడు. అతనికి అతని చెల్లెలంటే పంచప్రాణాలు. కానీ ప్రతి విషయంలో వాళ్ళ అమ్మా నాన్న చెల్లిని ఎక్కువగా చూడడం అనేది ఆ బాధని తట్టుకోలేకుండా ఉండేవాడు. ఇక వాళ్ళిద్దరూ పెరిగి పెద్దవుతూ వచ్చారు. మొదటగా ఆడపిల్లకి పెళ్లి చేసి పంపాలి కాబట్టి రేవతికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేసి పంపించారు. ఇక రేవతి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో మిగిలింది ఒకే ఒక్క కొడుకు కాబట్టి ఇక రేవతి మీద ఉన్న ప్రేమను కూడా రఘు మీదికి చూపిస్తూ ఉండేవారు వారి అమ్మా నాన్న. ఎందుకంటే ఆడపిల్ల ఒకసారి అత్తింటికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఎక్కువగా వెళ్ళి రాలేరు, అలాగనే ఆమె కూడా ఎక్కువగా రాలేదు కాబట్టి ఇక మిగిలిన ఒకే ఒక సంతానం మీద ఎక్కువగా వాళ్ళని ప్రేమను చూపిస్తూ ఉండేవారు. ఇక రఘు కూడా దానికి చాలా ఆనందిస్తూ ఉండేవాడు. రేవతి అక్కడికి వెళ్ళినా కానీ తన పుట్టింటిని మర్చిపోలేక ఎప్పుడూ కూడా వీళ్ళందరినీ గుర్తు చేసుకుంటూ ఉండేది. అయితే అక్కడికి అత్తింటికి వెళ్ళిన తర్వాత కూడా అందరూ కూడా మంచిగా దగ్గరికి తీసుకొని ప్రేమను పంచుతూ ఉండేవారు. ఇక కొద్ది రోజులకే రేవతి కూడా గర్భవతి అవుతుంది. చక్కగా ఆమె కాన్ప కోసమని పుట్టింటికి పంపిస్తారు ఆమె భర్త, అత్త, మామ. అలా వచ్చిన రేవతి ఇంకా తల్లిదండ్రుల ప్రేమను కూడా పంచుకుంటూ చక్కగా ఒక బిడ్డని కంటుంది. అలా రేవతి కన్న బిడ్డను కూడా వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య చాలా గారాబంగా చూసుకుంటూ ఉండేవారు. అలా బిడ్డకి 3 నెలలు వచ్చిన తర్వాత రేవతిని తీసుకెళ్ళడానికి తన భర్త, అత్తమామలు వచ్చి రేవతిని తీసుకొని పోతారు. ఇక రేవతి బాధ్యత నెరవేరిందని చెప్పి రఘుకి కూడా పెళ్లి చేస్తారు. రఘుకి కూడా ఒక మంచి భార్య దొరుకుతుంది. అలాగనే అత్తమామల్ని తల్లిదండ్రుల్లాగా చూసుకునే కోడలు దొరికినందుకు రఘు వాళ్ళ అమ్మా నాన్న కూడా చాలా సంతోషంగా ఉండేవారు. ఇక మా బాధ్యతలన్నీ తీరిపోయాయి, మాకు ఉన్న 2 పిల్లలకి మేము పెళ్ళిళ్ళు చేశాము, వాళ్ళకి కూడా బిడ్డలు పుట్టేస్తున్నారు కాబట్టి ఇక మేము చాలా సంతోషంగా ప్రశాంతంగా బతకవచ్చు అనుకుంటారు. కానీ ఇప్పటి నుంచే వాళ్ళకి కష్టాలు మొదలయ్యాయని వాళ్ళకి ఏమాత్రం తెలియదు. అలా 4 రోజులు వాళ్ళు సంతోషించే లోపే ఒక పెద్ద దుర్వార్త వాళ్ళ దాకా వస్తుంది. ఏంటి అంటే రేవతి చనిపోయింది అని చెప్పి వాళ్ళ అత్త, మామ, భర్త వీళ్ళ తల్లిదండ్రులకి ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది. వెంటనే అందరూ కూడా హడావుడిగా బయలుదేరి వెళ్ళిపోతారు తన కూతురింటికి. అక్కడికి వెళ్ళిన తర్వాత తను ఎలా చనిపోయింది అంటే తను బట్టలు ఆరేస్తూ కరెంటు తీగ తన కాలుకి తగిలి షాక్ కొట్టి వెంటనే మరణించింది. హాస్పిటల్కి తీసుకొని వెళ్ళేదాకా కూడా తన ప్రాణాలతో లేదు అని చెప్తారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు. ఇక అలా పడి ఉన్న రేవతిని చూసి అందరూ బోరున ఏడుస్తూ ఉంటారు. అది అనుకోని ఆకస్మిక మరణం అని చెప్పి అందరికీ తెలుసుకున్న తర్వాత ఇక రేవతికి సంబంధించిన కార్యక్రమాలన్నీ ముగించి వాళ్ళు చాలా బాధతో, ఆవేదనతో వెళ్ళిపోతారు ఇక వాళ్ళ ఇంటికి. అలా వెళ్ళిన రఘుకి చిన్నప్పటి నుంచి తన చెల్లితో గడిపిన మధుర జ్ఞాపకాలన్నీ కూడా గుర్తుకొస్తూ ఉంటాయి. బాగా ఏడుస్తూ ఉంటాడు, ఎక్కువగా నిద్రపోడు.
ఒక 4-5 రోజులు కూడా కంటిన్యూగా నిద్రపోకుండా అలా శారీరకంగా మానసికంగా కృంగి కృషించిపోతూ ఉంటాడు. అతన్ని చూసిన అతని భార్య కూడా తట్టుకోలేక అతన్ని ఏదో ఒక రకంగా ఆ మైండ్ సెట్ నుంచి బయటికి తీసుకొని రావాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇక తల్లిదండ్రులు కూడా వారి వంతు వారు ప్రయత్నం చేసినా కానీ రఘు ఎవ్వరి మాటలకి స్పందించకుండా తన చెల్లినే తలుచుకుంటూ ఉంటాడు. అలాగా తన దశదిన కర్మలన్నీ పూర్తయిన తర్వాత రఘు భార్య రఘుని తన పుట్టింటికి తీసుకొని వెళ్ళి 4 రోజులు ఉంచి తీసుకొస్తాను, ఇక్కడ వాతావరణం మారినట్టయితే తను ఏమన్నా మారవచ్చేమో అని చెప్పి తన పుట్టింటికి రఘుని కూడా తీసుకొని పోతుంది. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ వాతావరణం, అక్కడ పరిస్థితులు, అక్కడ మారిన కొత్త మనుషుల వల్ల రఘు కొంచెం కొంచెంగా తీరుకుంటూ ఉంటాడు. ఇక తన చెల్లిని మర్చిపోవడం మొదలు పెడతాడు. అలాగా కొన్ని రోజులు గడిచిన తర్వాత రఘు మామూలు పరిస్థితికి వచ్చిన తర్వాత రఘు అతని భార్య ఇద్దరూ కూడా మళ్ళీ వాళ్ళ అమ్మా నాన్న దగ్గరికి వచ్చేస్తారు. ఇక ఇక్కడికి వచ్చి రఘు ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చి అలా పడుకున్న రఘుకి తనని ఎవరో పిలుస్తున్నట్టు, ఏడుస్తున్నట్టు, గట్టిగా రోదిస్తున్నట్టు, గుండెలు పగిలేలాగా అరుస్తున్నట్టుగా వినిపిస్తూ ఉంటుంది తన చెవులకి. అయితే తనకు ఎటు నుంచి ఆ శబ్దాలు వస్తున్నాయో అర్థం కాదు. పక్కన లేచి చూస్తే తన భార్య గాఢ నిద్రలో ఉంటుంది. ఎక్కడా కూడా ఏ సౌండ్ కూడా పెద్దగా వినిపించదు. కానీ తను పడుకుందామని కళ్ళు మూసేలోపు అలా మూసి మొయ్యగానే తనకు ఆ శబ్దాలు వినిపిస్తూ ఉండేవి. అవి చూద్దామని లేచాక అవి మాత్రం వినిపించకపోయేవి. ఇలా ఒకరోజు జరుగుతూ ఉంటుంది. ఇక సరిగ్గా నిద్ర కూడా ఉండదు రఘుకి. మళ్ళీ ఉదయాన్నే లేచి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ యథావిధిగా సాయంత్రం ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత రఘు ముందు రోజు పరిస్థితి ఆలోచించుకుంటూ ఉంటాడు. నిన్న నైట్ నాకు వినపడ్డ శబ్దాలు ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ గొంతు ఎవరిది, ఎందుకు ఏడుస్తున్నారు అని ఆలోచిస్తూ ఉంటాడు. అతను మళ్ళీ ఆలోచిస్తూ ఆలోచనల్లో పడిపోయేసరికి మళ్ళీ రఘు వాళ్ళ అమ్మ నాన్న అలాగనే భార్య కూడా ఇతనేంటి మళ్ళీ ఇక్కడికి రాగానే ఇలానే అవుతున్నాడు అనే ఆలోచనలో వాళ్ళు కూడా పడతారు. ఇక ఆ రోజు నిద్రపోదామని మళ్ళీ నిద్రపోతే మళ్ళీ కూడా అదే ఏడుపు వినిపిస్తూ ఉంటుంది. ఇంకా ఈ రోజైతే నువ్వు రా నా దగ్గరికి, నువ్వు రా అని పిలుస్తున్నట్టుగా, ఏదో ఏడుస్తున్నట్టుగా ఇంకా ఎక్కువ అరుపులైతే వినిపిస్తూ ఉంటాయి ముందు రోజు కంటే కూడా. ఇక ఒక్కసారిగా అలా గట్టిగా నువ్వు ఇక్కడికి రా అని అన్న పదానికి ఉలిక్కిపడి లేస్తాడు రఘు. అలా ఉలిక్కిపడి లేచేసరికి తన పక్కనే ఉన్న తన భార్య కూడా లేచి ఏమైందండి, ఎందుకలా ఉలిక్కిపడి లేచారు అని చెప్పి పక్కనే మంచినీళ్ళ గ్లాసు రఘు చేతికి అందిస్తుంది. ఇక మంచినీళ్ళు తాగిన రఘు చుట్టుపక్కలంతా కూడా ఏదో తెలియని కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టుగా చుట్టూ చూస్తాడు. కానీ ఎవరూ ఉండరు. ఈలోపు భార్య ఏమైందండి, మీరు ఎందుకలా ఉలిక్కిపడ్డారు, ఏమైంది చెప్పండి అని అంటుంటే ఈ విషయం తనకు చెప్పలేక ఏమీ లేదులే, నిద్రలో ఏదో కలవరించాను, సరే నువ్వు పడుకో అని అంటూ ఉంటాడు. ఇక అలాగనే ఆమె పడుకొని నిద్రపోతుంది. కానీ రఘుకు మాత్రం నిద్ర పట్టదు. కాసేపు లేచి అలా హాల్లోకి వెళ్ళి కాసేపు అటు ఇటు నడిచి మళ్ళీ వచ్చి పడుకుంటాడు. అలా పడుకున్న రఘు కొంచెంసేపటికి గాఢ నిద్రలోకి జారుకుంటాడు. ఇక గాఢ నిద్రలోకి జారుకున్న రఘుకి ఒక అరుపు వినిపిస్తుంది. అన్నయ్య, నువ్వు ఇక్కడికి రా, నేను నీకోసం వచ్చానురా, చిన్నప్పటి నుంచి ఒకే దగ్గర ఆడుకున్నాం కదా, ఈరోజు నన్ను వదిలేసి వెళ్ళిపోతావో, నువ్వు నన్ను ఎలా మర్చిపోయావు, నేనిప్పుడు ఆపదలో ఉన్నా, నువ్వు కాపాడకపోతే నన్ను ఎవరు కాపాడతారు, నువ్వు రా అన్న, నా కోసం రా, నువ్వు రావాలి, నేను నీకోసమే వచ్చాను అని గట్టిగా కేక పెడుతూ తన చెల్లి అరుపు అయితే వినిపిస్తూ ఉంటుంది. అలా వినపడేసరికి మళ్ళీ రఘు ఉలిక్కిపడి లేస్తారు. అలా లేచి మళ్ళీ అటు ఇటు చూస్తే ఎవరూ కనపడరు. ఇదేంటి, తన చెల్లి ఎందుకు అలా అరుస్తుంది, ఎందుకు ఈ విధంగా రమ్మన్మని అంటుంది అని అయోమయంలో పడిపోతాడు రఘు. కాసేపటికి తేరుకొని ఇంకా మళ్ళీ తనకు సరిగ్గా నిద్ర పట్టక మళ్ళీ లేచి హాల్లోకి వెళ్ళి టీవీ పెట్టుకొని కూర్చుంటాడు. అలా టీవీ పెట్టుకొని కూర్చుంటాడే కానీ తన మనసు మొత్తం ఇందాక జరిగిన సంఘటనల మీదే నిలబడి ఉంటుంది. ఇక ఇంకాసేపటికి తెల్లారిపోతుంది కూడా. ఇక తెల్లారేసరికి రఘు వాళ్ళ అమ్మ నాన్న భార్య అందరూ కూడా లేచి వస్తారు హాల్లోకి. ఏమైందిరా, ఈరోజు తొందరగా లేచినట్టున్నావు, మేము లేచి వచ్చేసరికి హాల్లోనే ఉన్నావు అని అడుగుతూ ఉంటారు. దానికి రఘు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక ఏం లేదులే నాన్న, టీవీ చూస్తూ ఉండిపోయాను అని అంటూ ఉంటాడు. ఇక
తను కూడా లేచి రెడీ అయ్యి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. సాయంత్రం మళ్ళీ యథావిధిగా ఆఫీస్ నుంచి వస్తాడు. తను ఆఫీస్ నుంచి వచ్చేసరికి భార్య అలాగనే రఘు వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు కూడా స్వీట్ బాక్స్ పట్టుకొని అక్కడే నిలబడి ఉంటారు. ఏమైంది నాన్న, ఎందుకు స్వీట్ బాక్స్ పట్టుకొని ఇలా నిలబడి ఉన్నారు అని అంటూ ఉంటాడు రఘు. దానికి రఘు భార్య సిగ్గుపడిపోయి లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అది చూసిన రఘు, ఏమైంది మీ అందరికీ ఇలా ఉన్నారు, ఏమైంది మీ అందరికీ ఇలా ప్రవర్తిస్తున్నారు అని అడుగుతూ ఉంటాడు. దానికి రఘు వాళ్ళ అమ్మా నాన్న, ఏం లేదురా, సంతోషకరమైన విషయమే, నువ్వు తొందరలో తండ్రివి కాబోతున్నావు, ఈ ఇంటికి వారసులు రాబోతున్నారు అని చెప్పేసి చెప్తాడు. ఆ మాట విన్న రఘు చాలా సంతోషంగా తను కూడా లోపలికి వెళ్ళి తన భార్యకి సంతోషాన్ని తెలియజేసి ఇక కాసేపు వాళ్ళందరూ కూడా మాట్లాడుకున్నాక, ఇంకా ఈరోజు మంచి విషయం చెప్పారు కాబట్టి నేను ప్రశాంతంగా కూడా పడుకోవచ్చు అనుకొని ఇంకా పడుకుంటారు వాళ్ళు. అలా పడుకున్న తర్వాత మళ్ళీ కూడా అదే వాయిస్, తన చెల్లి వాయిస్ ఇంకా ఎక్కువ తీవ్రమైన కోపంతో, ఏంటన్నయ్య నేను ఇంతలా చెప్తున్నా నువ్వు నా కోసం రావా, నేను వద్దా నీకు, అంటే నేను చనిపోయినా పర్లేదు నీకు, నేను లేకపోయినా నువ్వు బతకగలవా, నేను నన్ను మర్చిపోయావా అని చిన్ననాటి సంఘటనలన్నీ కూడా గుర్తుకు చేస్తూ ఉంటుంది. అలా గుర్తు చేసేసరికి రఘు నిద్రలోని, నువ్వంటే నాకు ఇష్టం చెల్లి, నువ్వు లేనిది నేను కూడా ఉండలేను, ఏం చేయాలో చెప్పు, ఏం చేస్తే నువ్వు సంతోషంగా ఉంటావు, నాకు నీ సంతోషమే కావాలి, చెప్పు చెల్లి అని అంటూ ఉంటాడు నిద్రలోనే. అలా అనేసరికి అక్కడ ఉన్న రేవతి ఆత్మ, నువ్వు నా దగ్గరికి రావాలన్నయ్య, ప్రేమ పంచుకుంటే ఇద్దరము పంచుకుందాం, వదిలేస్తే ఇద్దరము వదిలేద్దాం, కానీ ఇలా నేను వెళ్ళిపోయిన తర్వాత నా మీదున్న ప్రేమ కూడా నీ మీదే చూపిస్తూ ఉన్నారు వాళ్ళంతా, అది చూసి నా ఆత్మ నేను తట్టుకోలేకపోతున్నాను, ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉన్నాను, నాకు తోడుగా ఎవరూ లేరు, కాబట్టి నువ్వు నాకు తోడుగా రా, నేను నీకోసమే ఇంత దూరం వస్తున్నా అన్నయ్య, రోజు వచ్చి ఇంతలా ఏడుస్తున్నా, నా మీద జాలి కనికరం నీకు లేదా, చెల్లిని ఇలా వదిలేస్తావా, తట్టుకోలేకపోతున్నానన్నయ్య, నాకు ఈ ప్రపంచంలో బతకాలంటే చాలా భయంగా ఉంది, నాకు ఎవ్వరూ తోడు లేరు, నాకు తెలిసిన వాళ్ళు లేరు, చాలా భయమేస్తుందన్నయ్య, నన్ను చిన్నప్పటి నుంచి చాలా గారాబంగా పెంచావు, అలా నేను ఈ ప్రేమనంతా పంచావు, ఇప్పుడు నాకు ఇక్కడ ప్రేమను పంచేవాళ్ళు లేరు, నాకు తెలిసిన వాళ్ళు లేరు, నేను ఏకాకిగా ఉన్నాను, ఎక్కడికి వెళ్ళాలో తెలియడం లేదు, నేను ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే నన్ను వదిలేసి నువ్వు మాత్రమే ప్రశాంతంగా ఉంటావా, నువ్వు మాత్రమే అందరితో కలిసి ఆనందాన్ని అనుభవిస్తావా, ఇక నేను వద్దా అన్నయ్య నీకు, నాకు ఆఖరి అవకాశం అని నీ దగ్గరకు వచ్చాను, చెప్తే ఈరోజు చెప్పేసే అన్నయ్య, ఇంకా నువ్వు రానంటే నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది. ఇక తన చెల్లెలి మాటలకి కరిగిపోయిన రఘు, లేదు చెల్లెమ్మ, నేను నీతో పాటే వస్తాను, ఏం చేయాలో చెప్పు, అలా నిన్ను ఒక్కదాన్ని నేను వదిలేయను కదా, నేను నీతో పాటే వస్తాను, నువ్వెక్కడుంటే అక్కడే నేను ఉంటాను, చెప్పు చెల్లెమ్మ ఏం చెయ్యాలి అని అడుగుతూ ఉంటాడు. దానికి అక్కడే ఉన్న రేవతి ఆత్మ, లే అన్నయ్య, నేను చెప్పిన మార్గంలో నువ్వు నడువు, నువ్వు నడిచి అలా వస్తూ ఉండు, ఇక నువ్వు నా దగ్గరకైతే చేరుకుంటావు, నేను నీకు దారి చెప్తూ ఉంటాను అని అంటూ ఉంటుంది. సరే అని రఘు లేచి నిలబడతాడు, కానీ కళ్ళు మూసుకొనే ఉంటాడు, తను ఇంకా నిద్రలోనే ఉంటాడు తప్పించి అతను మామూలు స్పృహలో అయితే ఉండడు. ఇక అలా లేచి నిలబడ్డ రఘు, చెప్పమ్మా ఇటు రావాలి అని అంటూ ఉంటే ఇక రేవతి ముందుకు నడువు, ఇంకాస్త ముందుకు నడువు, ఇంకాస్త ముందుకు నడువు అని చెబుతూ చివరికి అలా డాబా మీదకి తీసుకొని వెళ్ళి అక్కడి నుంచి ఇంకొక అడుగే అన్నయ్య, ఒక్క అడుగేస్తే నువ్వు నా దగ్గరకు వచ్చేస్తావు అని అంటూ ఉంటుంది. సరే చెల్లెమ్మ అని అడుగు తీసి కిందికి వేస్తాడు రఘు. కానీ అక్కడ అప్పటికే డాబా పైకి ఎక్కిన రఘు ముందు నడవడానికి ఏమీ లేకపోవడం వల్ల పైనుంచి ఒకేసారి కింద పడతాడు. అలా కింద పడేసరికి ఢామ్ అని శబ్దం ఒకేసారి వస్తుంది. ఇక అతను విపరీతమైన రక్తస్రావం ఏర్పడుతుంది రఘుకి. తన తల పగిలినట్టుగా మొత్తం అంతా కూడా రక్తంతో తడిసి ముద్దవుతుంది. ఇక ఆ శబ్దానికి లేచిన రఘు భార్య తల్లిదండ్రులు లేచి బయటకు వచ్చి చూసేసరికి రఘు అక్కడే నిస్సహాయ స్థితిలో పడి ఉంటాడు. రక్తం అంతా విపరీతంగా పోతూ ఉంటుంది. ఇక రఘు భార్య చూసి ఏడుస్తూ ఉంటుంది తన భర్త పరిస్థితిని చూసి. వాళ్ళు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళే లోపే ఇక రఘు చనిపోయాడనే విషయం తెలుస్తుంది. ఇక అతన్ని తీసుకొని వచ్చి అతని శ్రద్ధకర్మలన్నీ పూర్తి చేసి రఘుని రేవతిని తలుచుకొని ఏడుస్తూ ఉంటారు వాళ్ళ అమ్మా నాన్న.
అలాగనే రఘు భార్య కూడా విపరీతంగా ఏడుస్తూ ఉంటుంది. అందులోనూ తను గర్భవతి. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నన్ను వదిలేసి ఎలా వెళ్ళావు అని రోదిస్తూ తన తలని బాదుకుంటూ విపరీతంగా ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన రఘు ఆత్మ రేవతితో ఇలా అంటాడు, ఇప్పుడు సంతోషమా చెల్లి? నువ్వే కదా నన్ను చంపేశావు. నాకు బతికే స్వేచ్ఛ లేదా? ఎందుకు చెల్లి నన్ను ఇలా చంపేశావు? ఇప్పుడు చూడు, అమ్మా నాన్నకి ఇద్దరమూ మిగల్లేదు. ఎవ్వరికీ వాళ్ళ ప్రేమ దక్కలేదు. అలానే మన ప్రేమ కూడా వాళ్ళకి దక్కదు. ఇంకా మనం వాళ్ళకి కనిపించాం, వాళ్ళు మనకి కనిపించినా సరే. ఏ విధంగా నువ్వు నన్ను ఇలా చంపేశావు, ఎందుకు ఇంతలా చేశావు అని అడుగుతూ ఉంటాడు రఘు. దానికి రేవతి, అన్నయ్య నేను నిజంగానే ఎక్కడ ఉండాలి, ఏం చెయ్యాలో తెలియదు. మీ గారాబంలో మీ ప్రేమలో పెరిగిన నేను, నాకు ధైర్యం లేదు. ఏం చేయాలో అర్థం కాకనే నీతో ఇలా చేశానన్నయ్య. ఇక నన్ను క్షమించు. నేను చాలా పెద్ద తప్పు చేశానని నిన్ను చంపిన తర్వాతే నాకు తెలిసింది. కానీ ఇప్పుడు నా చేతుల్లో కూడా ఏమీ లేదన్నయ్య. మన ఇద్దరం కలిసి ఆ దేవుణ్ణి ప్రార్థిద్దాం. వదిన మళ్ళీ కడుపుతో ఉంది, మన ఇద్దరం కూడా వదినకి పుట్టాలి అని చెప్పి ప్రార్థించుకుందాం అని అంటూ ఉంటారు. ఇక ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆ రెండు ఆత్మలు కూడా బయటికి వెళ్ళిపోతాయి. కొన్ని రోజుల తర్వాత రఘు భార్య ప్రసవిస్తుంది. ఆ ప్రసవంలో ఇద్దరూ కూడా కమల పిల్లలు పుడతారు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఇద్దరు కమల పిల్లలు పుడతారు. అది చూసిన రఘు, రేవతి తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారు. ఇక్కడ మేము కూతుర్ని అలానే కొడుకుని ఇద్దరిని పోగొట్టుకున్నాము. కానీ మా ఇంటికి వారసులుగా మళ్ళీ వాళ్ళిద్దరే వచ్చారు. ఇక వీళ్ళిద్దరికీ అవే పేర్లు పెట్టి మన కూతురు కొడుకుని ఎంత ప్రేమగా పెంచుకున్నామో ఈ వారసుల్ని కూడా ఇంకంతకంటే ఎక్కువ ప్రేమగా అయితే పెంచుకుందాం అని చెప్తూ ఉంటారు. దానికి సంతోషిస్తూ ఉంటారు. ఇక నిజానికి రఘు, రేవతి ఆత్మలు మాత్రమే మళ్ళీ ఆ రఘు భార్య శరీరంలోకి ప్రవేశించి ఇద్దరూ కూడా తనకి పిల్లలుగా పుడతారు. ఈరోజు కథ అయితే ఇదేనండి. మీ అందరికీ నచ్చుంటుందనే అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చుంటే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ కూడా ఆన్ అని నొక్కండి. అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ మీ దాకా వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ వీడియోతో మేము